కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కాఫీ తాగడం కూడా అయిపోయిందిరా. ఇప్పుడు చెప్పే విషయం ఏంటో. అది మన రేవతి గౌతము రాగానే చెప్పావు కదరా, రేవతిని కాలేజీలో దింపడానికి గౌతమ్ వెళ్ళాడని. అవునవును చెప్పాను. కానీ ఇంకో విషయం. చెప్పరా ఏంటి? అది గౌతము అమెరికాకి. అమెరికా విషయం తర్వాత చెప్పొచ్చు, ముందు చెప్పాల్సిందేదో చెప్పండి. అదే చెప్తున్నా. నీ కూతురు రేవతి దాన్ని అమెరికా పంపించడమా? అసలు జరిగే పని కాదురా. దాన్ని ఊరించి తీసుకొచ్చి హైదరాబాద్లో చదివించడానికే నా తిప్పలు పెట్టింది. దానికి అమెరికా అన్నా, అమెరికా గురించి డిస్కస్ వచ్చినా అస్సలు నచ్చదు. అమెరికా నచ్చదు గాని అమెరికా వెళ్లే కుర్రాడు మాత్రం నచ్చుతాడు. రేవతి వాళ్ళ ఆయనకే విషయం చెప్పేసినారో లేదో అర్థమై కాలే. అంకుల్, నేను గౌతమ్నే. అంకుల్ ఏంట్రా అంకుల్? ఇంటి మీద పెంకుల్లాగా చక్కగా మావయ్యని పిల్లొచ్చుగా. మావయ్య? అవును మావయ్యే. మావయ్యని పిలిస్తేనే అందంగా ఉంటుంది. ఇంగ్లీష్లో అంకుల్ని పిలిస్తే మనసుకు దగ్గర అవట్లేదు. చక్కగా మావయ్యని పిల్లు. ఓయమ్మా, చెప్పేసినట్టున్నారా స్వామి? గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్న మా నాన్నకి చెప్పి ఒప్పించేసినట్టున్నారు. అమ్మయ్య, ఒక పెద్ద టెన్షన్ తొలగిపోయింది. ఏంటి బాబు, మావయ్యని పిల్లమంటే అలా తెల్లమొహం వేసి చూస్తున్నావు? వరుస ప్రకారం కరెక్టే కదా. అదే వరసనా? అవును. మీ అమ్మ నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, నేను మీ అమ్మను చెల్లెమ్మ అని పిలుస్తాను. అప్పుడు నేను నీకు మేనమామ అవుతాను కదా. మేనమామని మావయ్యని పిలుస్తులో తప్పే ఉంది. ఓహో, అప్పుడు మీరు మేనమామ వరుసలో మావయ్య అనమన్నారా? అవును. నేను ఇంకేదో అనుకున్నానులే. ఇంకేదోనా? ఇంకేదో అంటే మీరు మేనమావయ్య కదా మావయ్య? అవును. ఓహో,
అంటే ఇంకా రేవతి వాళ్ళ నాయనకి నిజం చెప్పలేదన్నమాట. అవునులే, రేవతి వాళ్ళ నాయనకి నిజం చెప్పాలంటే అమ్మమ్మకి తాతయ్యకి కూడా భయంగా ఉంటది. నేను చెప్తా. నాయనా, నన్ను ఆశీర్వాదం చెయ్యి. ఏంది నేను అట్టా చూస్తుండావు? నేను నీ కూతురు వరుస అవుతాను కదా. మావ నీకు మేనలుడైనప్పుడు నేను నీ కూతురు వరుస అవుతా. నేను మావని పెళ్లి చేసుకోబోతున్నాను. మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఏంటి, నిశ్చితార్థం కూడా అయిపోయిందా? అవును నాయనా, అయిపోయింది. అది ఏరా, నా అల్లుడికి పెళ్లి చేయబోతానన్న శుభవార్త ముందుగా నాకెందుకు చెప్పలేదు? సరే, కనీసం నిశ్చితార్థం ముందైనా ఒక మాట చెప్పాలి కదా, అప్పుడు చెప్పలేదు. కనీసం నేను రాగానైనా చెప్పుండాలి కదా, అప్పుడు చెప్పలేదు. అది ఓహో, ఇందాకటి నుంచి నాతో ఏదో చెప్పాలని నసుకుతున్న విషయం ఇదా? నాయనా, ఎక్కువ కాపాడుబాక. నాకు మాకు నిశ్చితార్థం అనుకోకుండా జరిగిపోయింది. అందుకే నీకు చెప్పలేకపోయినా కదా మామా. అవునవునవునవునవును. అంటే సరిపోతుందా? కాళ్ళ మీద కూడా ఆశీర్వాదం తీసుకోవద్దా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాయనా. అన్నా, అసలు ఏం జరిగిందంటే అమ్మమ్మో, నీకో విషయం చెప్పాలి. రామ్మా. ఏందిరా? అసలు మనిషివా లేకపోతే పశువునేనమ్మా, ఆట కాడితేనే. కావాలంటే ఇంకేమైనా చుట్టుకో, దయచేసి అర్థం చేసుకోమా. ఏం అర్థం చేసుకోనరా? ఇంకా ఏం అర్థం చేసుకోను? 10 నెలలు నా కడుపులో పెట్టుకుని మోసి నాకేనా అర్థం కావటలా? అసలు నువ్వు ఏం చేస్తా ఉంటావు నీకైనా అర్థం అవుతా ఉందా? ఆ రోహిణి నీ కాబోయే పెండ్లావని రేవతి వాళ్ళ నాన్నకి చెప్తా ఉంటే నువ్వు గమ్మునెట్టా ఉండవు? పైగా ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటా ఉంటావు. అంటే ఇద్దరిని చేసుకుందావనేనా నీ ఉద్దేశం? అయ్యో, ఏదమ్మా నువ్వు మాట్లాడేదా? అయ్యో, నాకు ఆ ఉద్దేశమే లేదుమా. మరి లేకపోతే ఏందిరా ఇదంతా? అమ్మా, రోరి పెట్ట కంగారులో ఏం చేయాలో తెలియక దాని కాబోయే మొగుడంటే ఆయన ముందు తల ఊపేసినానా. సరే, రేవతి వాళ్ళ నాన్నకి నిజం చెప్పబోతే ఎందుకు నన్ను లాక్కొచ్చేసినావు? చెప్పకూడదు. ఏం చెప్పకూడదని? రేవతి గురించి నా గురించి చెప్పకూడదనే. జరిగింది నాకు తెలియకూడదనే లాక్కొని వచ్చినాను. దయచేసి నాకు చెప్పొద్దమ్మా. అరే, అబ్బా, ప్రేమించిన పిల్లకి అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పడం తెలుసు. ఇన్ని తెలిసిన ఏదోకి ఆ పిల్ల వాళ్ళ నాన్నకి చెప్పాలని తెలీదా? ఆయన తెలియకూడదుమా. ఏరా, నీకేమన్నా మెంటలా? పిల్ల తండ్రికి చెప్పకుండా ఎట్టా ఉంటారా? అయినా రేవతి వాళ్ళ నాన్నకి చెప్పకూడదని ఎందుకంటా ఉండవు? చెప్పరా? రోనిని చేసుకోకుండా తప్పించుకునే దానికే రేవతిని ప్రేమిస్తున్నాను నాటకం ఆడుతూ ఉండని నిజం చెప్పేద్దామా? అమ్మో వద్దు. అమ్మ నన్ను సావుకొట్టే ఆడోళ్ళ జీవితాలతో ఆడుకుంటావని రేవతితోనూ రోహిణితోనూ నన్నిచ్చి పెళ్లి చేసేస్తుంది. అమ్మో వద్దు. చెప్పరా? ఏం ఆలోచిస్తా ఉండవు? ఇప్పుడు నేనేం చెప్పలేను. టైం వచ్చినప్పుడు చెప్తాను. రాళ్ళు కొడతా పిచ్చినా కొడక. ఏది నువ్వు కూడా తిడతావా? తిట్టేది కాదురా, నువ్వు చేసిన పళ్ళు చూస్తా ఉంటే పళ్ళు రాళ్ళు కొట్టాలనిపిస్తా ఉంది. పనికి మళ్ళీ ఎద్దామని, పనికి మళ్ళీ ప్లీజ్ మా తిట్టు మాకమా. అయితే మర్యాదగా వచ్చి రేవతి వాళ్ళ నాయనతో నీ ఎవ్వరు నువ్వే చెప్పుకో. ఏమనే? అదే
రేవతిని ప్రేమిస్తా ఉండాను, ఇట్టా ఇట్టా జరిగిపోయింది అని చెప్పు. ఎట్ట జరిగిపోయిందనే? అదే రేవతిని ప్రేమించినాను, ఈ విషయం నేను మా అమ్మ నాన్నలు కూడా ఇంకా చెప్పలేదు. పలానా టైంలో మా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిసిపోయింది. నీ కూతురు వేలికి నిశ్చితార్థం ఉంగరం కూడా తొడిగేసినాను. జరిగిన దాంట్లో మా అమ్మ నాయనది తప్పు అస్సలు లేదు, తప్పంతా నాదే అని చెప్పి కాళ్ళు పట్టుకో. మా ఇట్ట చెప్పినాననుకో, ఇట్ట కొట్టరా. దయచేసి ఇప్పుడు ఈ విషయం నేను చెప్పను, నువ్వు చెప్పొద్దా? నేను రేవతిని ప్రేమించినాను గానే, రేవతి వేలికి నిశ్చితార్థం ఉంగరం పెట్టానని గానే, పెళ్లి చేసుకుంటానని గానే అసలు తెలియకూడదు. ఏరా ఏదో నాటకాలు ఆడుతున్నావా? పద పోయి శబ్దం. అమ్మా ఈ విషయం చెప్తే నీ కొడుకు చచ్చిన తొట్ట, ఆ తర్వాత నీ ఇష్టమా? కావాలంటే ఇంకోటి కొట్ట. అబ్బా కొంచెం మెల్లగా కొట్టుండొచ్చు కదమ్మా. కర్మరా కర్మ. అబ్బా ప్రాబ్లం సాల్వ్. ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తా ఉంటే నాకేదో తేడా కొడతా ఉండదే. రేయ్ నేను తేడానో మాడానో కాదు. తెలివిగా మాట్లాడదు కానీ ఏం జరిగిందో చెప్పు. నా దగ్గర నిజం దాచిపెట్టని చూడొద్దు. నేను కుక్కలాంటి వాసంతో కనిపెట్టేస్తాను. ఏంట్రా నీకు తెలియాల్సిన నిజం? గౌతమ్ రేవతిని కదా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? ఈ విషయం వాళ్ళ నాయన చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినాడా? పైగా రోహిణి గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని రేవతి వాళ్ళ నాయనతో చెప్పింది. గౌతమ్ అన్న ఏమో తేలిగుట్టిన దొంగ మాదిరిగా బిక్కు బిక్కుమంటా ఉన్నాడా? మామూలుగా అట్లాంటి పరిస్థితులైనా నీ ఫ్రెండ్గా సపోర్ట్ చేసే నువ్వు, నీ ఫ్రెండ్ అవస్థ పడతా ఉంటే బాధపడే నువ్వు, ఈరోజు నీ ఫ్రెండ్ రోహిణి చేతుల్లో బుక్ అయిపోయి అవస్థ పడతా ఉంటే ఎంజాయ్ చేస్తూ నవ్వుతా ఉండవా? కర్రోడు కరెక్ట్గా కనిపెట్టేస్తున్నాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీడికి ఏమాత్రం అనుమానం రాకుండా కన్ఫ్యూజ్ చేయాలి. ఏంది నన్ను ఎట్ట కన్ఫ్యూజ్ చేయాలని ఆలోచిస్తా ఉండవా? రేయ్ నేను కన్ఫ్యూజ్ చేయడం కాదు, నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. అది ఎలా క్లారిఫై చేయాలని ఆలోచిస్తున్నాను. అట్నా ఏది క్లారిఫై చేసి చూద్దామా? రేయ్ నేను నవ్వుతుంది గౌతమ్ రోహిణి చేతిలో బుక్ అయిపోయాడని కాదు. నేను ఆల్రెడీ వాడికి వార్నింగ్ ఇచ్చాను, వాడు వినలేదు. చివరికి నేను చెప్పినట్లే జరిగింది. అది తలుచుకొని నవ్వుతున్నాను అంతే. అట్నా అయితే ఇంకొక డౌట్, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. ఏంటి? రేవతి గౌతమ్ పెళ్లి విషయమా వాళ్ళ నాయనతో ఎందుకు చెప్పలేదా? రేయ్ అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్, అనవసరంగా వాటిలో తలదోర్చుకో. అంటే ఏదో ఉండాది. చెప్పిచ్చు కొడతా, అవన్నీ నీకెందుకురా? పోరా. పోతా. ఈ మ్యాటర్ ఎట్టా కనిపెట్టాలో నాకు తెలుసు. ఏమే నీకెంత ధైర్యం? నా కాబోయే మొగుని పట్టుకొని నీ కాబోయే మొగుడని ఎలా అంటావు? నువ్వు ఆడుతా అంటాడువే. అయినా మా మామ నాకు కాబోయే మొగుడు గాని నీ కాబోయే మొగుడు కాదే. నోరు కోసిస్తాను మాట అన్నావంటే
గౌతమ్ నాకు కాబోయే మొగుడు. అసలు అయినా మా నాన్నతో ఇలా చెప్తావే గౌతమ్ నీకు కాబోయే మొగుడని? మీ నాయనతోనే కాదుమే, మీ నాయన కన్నా నాయన కూడా చెప్తా. ఏం చేస్తావుమే? 32 పళ్ళు రాళ్ళు కొడతాను. మీ నాయనవా? సిగ్గుమాలిందన్న, మర్యాదగా గౌతమ్ నాకు కాబోయేవాడని ఒప్పుకునే లేదా గిప్పుకునే లేదా? అయినా మా మామ నాకు కాబోయేవాళ్ళకి చెప్తా ఉంటే ఏం మాట్లాడుకుంటే గొమ్మలే ఉన్నాడా? అంటే తలాపుకుండా అట్టే ఉన్నాడు కదా. అంతేకాదుమే, మా అమ్మమ్మ తాతయ్య కూడా కాదు ననలేదు. అంటే ఏమి వాళ్ళకు కూడా నన్ను కోడలుగా చేసుకోవాలని ఉంది. రేపు జరగబోయేది కూడా ఇదే. నేను రోహిణినే. తిమ్మిని బొమ్మని చేస్తా, బొమ్మని తిమ్మిని చేస్తా. అట్లాంటిది మా మామ నా మొగుడు చేసుకునేది నాకు లెక్క. ఏంది, నువ్వు గౌతుని పెళ్లి చేసుకుంటావా? నువ్వు వాణ్ణి చేసుకుంటా ఉంటే నేను చూస్తూ ఉంటానా? రేవతితో ఛాలెంజ్ చేస్తావా? ఛాలెంజ్ ఇప్పుడు నేను చేస్తాను. ఛాలెంజ్ కంటికి కనిపించిన ప్రియురాలతో వినిపించిన ఛాలెంజ్ చేస్తా. ఇంకా లాభం లేదు, పైచాచిక వివాహం చేసుకోవాల్సిందే. ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీ మెడలో తాళి కట్టేస్తా. అది పెళ్లి కాదని, అది తాళి కాదని, నేను ముగునే కాదని ఎవరు ఎట్టా అంటారో నేను చూస్తా. ఎప్పుడు రుచిగా ఉండే మందు కూడా ఇప్పుడు సేతుగా అనిపిస్తా ఉండదే. ఏంతోనబ్బా, మనం రోహిణిని డక్కోడ్ చేద్దాం అనుకుని రకరకాలుగా కొత్త కొత్త డిజైన్లతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కింద మీద పడి గాల్లో ఎగరేసి రకరకాలుగా బంది ఇసురుతా ఉన్నాం. గానీ మనం ఎట్టా ఇసిరినా ప్రతి బాల్ని 6 కొట్టేస్తా ఉండదు. పంది బాగుంది. ఇప్పుడు తెలివిగా రేవతి వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకుని నేను దాన్ని పెళ్లి చేసుకోబోతా ఉండనని నా నోటితోనే ఒప్పించేసిందే. సర్లే, నాకు రేవతికి పెళ్లి జరిగిపోతా ఉండదని రేవతి వాళ్ళ ఆయనతో చెప్పకుండా ఉన్నారు. ఈయన ఎప్పుడు ఊరిగిపోతాడో అంతవరకు ఆయన తెలియకుండా మేనేజ్ చేసేది చాలా కష్టమా. ఎవరా? నేనల్లుడు. రేవతి వాళ్ళ ఆయన మందేసే చూస్తే మనల్ని బ్యాడ్ బాయ్ అనుకుంటాడు. అసలే చాలా మంచి మనిషి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా బొట్టు పెట్టుకొని పవిత్రంగా ఉంటాడు. రండి మామ. ఏంటల్లుడు? మీరే చెప్పాలి మామయ్య. ఏంటి బ్రాందియా? బ్రాందీ ఏంటి? అంత మీ బ్రాంతే. అల్లుడు, నేను నీ ఏజ్ దాటే వచ్చాను. ఏంటి ఒంటరిగానా? బోర్ కొట్టట్లేదా? మాతో కలిసి తాగేవన్నీ వాడు పెండ్లం పంచాయతీతో అత్తగారింటికి పోయినాడు. మందుకి అన్నయ్య మావయ్య తేడాలుండవు. అంటే నేను నీ కంపెనీ ఇస్తానుగా. నిజంగానే?
ఈరోజు ఐసా పైసా తేలిపోవాల. రేవతి వేలికి ఉంగరం దొడిగి నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు రోహిణి చేసుకోబోతా ఉండాను అంటాడా? ఉన్న ఆడవాళ్ళంతా వీడియో చేసుకొని పోతే మేమేం చేసేదా?